హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటమ్ మష్రూమ్ పులావ్. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మష్రూమ్ అనేది గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. కావలసిన పదార్థాలు: మష్రూమ్ పీసెస్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చి బఠానీ 1/2 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బటర్ 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, దాల్చిన చెక్క 2, లవంగాలు 4, మిరియాలు 1/2 టీ స్పూన్, యాలకులు 3, జాపత్రి 1, అనాస పువ్వు 2, జాజికాయ 1 పించ్, షాజీరా 1/2 టీ స్పూన్, మరాఠీ మొగ్గ 2, బిర్యానీ ఆకు 2, ఉప్పు రుచికి తగినంత. ముందుగా ఫ్రై పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ లేని వాళ్ళు నెయ్యినైనా వాడుకోవచ్చు. ఇవి వేడైన తర్వాత జీడిపప్పులను వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు కొద్దిగా వేగిన తర్వాత బిర్యానీ మసాలాలను వేసుకుని వేపుకోవాలి. ఇవి కూడా పూర్తిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇది 1 నిమిషం పాటు వేగిన తర్వాత ముందుగా కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత బఠానీని వేసి వేపుకోవాలి. బఠానీ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కోసి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఈ కప్పుతో 1 కప్పు బియ్యాన్ని తీసుకున్నాను, అందుకే 2 కప్పుల నీళ్ళని తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే గ్లాస్తో కూడా మీ కొలతలు అనేవి తీసుకోవచ్చు. నేను చెప్పిన మసాలాలు అనేవి 1 కప్పు రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు మరి కొంచెం చేసుకోవాలనుకుంటే మసాలాలను కూడా ఇంకొద్దిగా యాడ్ చేసుకుని క్వాంటిటీని పెంచుకోండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు సాల్ట్ టేస్ట్ చూసుకుని సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోండి. నేను మష్రూమ్ పులావ్ని ఇన్స్టెంట్ పాట్లో తయారు చేస్తున్నాను, అందుకే నేను ఈ మిశ్రమాన్ని మొత్తం ఇన్స్టెంట్ పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకుని ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకుని రైస్ ఆప్షన్లో 12 మినిట్స్కి టైమర్ని సెట్ చేసుకోవాలి. మష్రూమ్ పులావ్ అనేది నార్మల్ ప్రెషర్ కుక్కర్లో కానీ రైస్ కుక్కర్లో కానీ ఎందులో అయినా చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో మష్రూమ్ పులావ్ చేసేవాళ్ళు 1-2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అది కూడా ఇంతే పర్ఫెక్ట్గా చాలా బాగా ఉడుకుతుంది. గ్రెయిన్ చూసారా, అసలు బ్రేక్ అవ్వకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉడికింది ఇన్స్టెంట్ పాట్లో. ఈ మష్రూమ్ పులావ్ అనేది కర్రీ చేసుకునే టైం లేనప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరమైన మష్రూమ్ పులావ్ రెడీ. Please like, share and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.